చలో స్టార్ట్ అయిపోయింది. వైట్ టైగర్ దగ్గరకు వచ్చినాం. మన హైదరాబాద్ జూ స్పెషల్ అన్నమాట ఇది. అంతో ఇంతో కొంచెం క్లోజ్ అప్ అంటే ఇది ఒక్కటే కనిపించింది మాకు అప్పటి నుండి. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్నా బోయినా ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ రోజు మనం హైదరాబాద్ జూ చూడబోతున్నాము. హైదరాబాద్ జూని నెహ్రూ జియోలాజికల్ పార్క్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి అప్రాక్స్ నాకు 12 కిలోమీటర్స్ వస్తుంది. మనకు ఎగ్జాక్ట్ ఆరంగర్ చౌరస్తా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు 1963లో ఓపెన్ అయింది. 300 ఎకరాలు ఉంటుంది. ఆల్మోస్ట్ నేను వెళ్ళిన ఒక 5-6 సంవత్సరాల కింద ఒకసారి వెళ్ళిన, బట్ చాలా రోజులు అయింది. అప్పుడు వీడియో ఎలాంటి షూట్ చేయలేదు. బట్ ఈ రోజు మనం వెళ్ళి ఏమేమి ఉంటాయి, స్పెషాలిటీ ఏంటి, ఎంట్రన్స్ ఏంటి, అన్ని విషయాలు చూద్దాం. దీంట్లో అప్రాక్స్ 1100 రకాల జంతువులు ఉన్నాయంట. మీరు నా తిరుపతి జూ వీడియో చూడకపోయింటే పైన ఐ కార్డులో వస్తే చూడండి. నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అనుకోకుండా జూకి వెళ్ళినా, అంటే తిరుపతిలో జూ ఉందని తెలుసు బట్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు కదా అని వెళ్ళుంటే. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీకు యానిమల్స్ పైన కానీ జూ వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ నుంచి మనం ఇంకా హైదరాబాద్ జూ పార్క్ వెళ్ళిపోతాం. జూ పార్క్ అయితే వచ్చేసినాను. కబీర్ ఆల్రెడీ వచ్చేసి నాకంటే ముందే టికెట్స్ తీసుకున్నాడు. ఎంత? ఈచ్ 60 రూపీస్ ఓన్లీ ఆన్ వీక్ డేస్. వీకెండ్స్ లో 75 రూపీస్ అడల్ట్ కి, అండ్ చిల్డ్రన్ కి వీకెండ్స్ లో వచ్చేసి 50, వీక్ డేస్ లో 40. మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఇక్కడికి నేనైతే ఆటోలో వచ్చిన. ఇక్కడికి బస్సెస్ అయితే ఫ్రీక్వెంట్ గా ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఏంది అనేది నేను డిస్క్రిప్షన్ లో పెడతా, దొరుకుతాయి ఏమన్నా. అండ్ కెమెరాకి ఎక్స్ట్రా ఎంత? 600 రూపీస్ కెమెరా. అది డిఎస్ఎల్ఆర్ కెమెరా తెస్తే 500-600 మినిమం మనం పెట్టాల్సిందే. సో నవేడేస్ క్రౌడ్ అయితే చాలా గట్టిగా ఉంటది. అంటే లైక్ ఇంత ముందు విజిట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ టైం ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి చెప్తున్నా, క్రౌడ్ అయితే టూ మచ్ ఉంటది. అండ్ లోపల మనకు లయన్ సఫారీ, టైగర్ సఫారీ ఉంది. ఇప్పుడు ఓపెన్ ఉందా లేదా అనేది తెలియదు. ఆల్రెడీ అన్ని ఉన్నాయి. ఆల్రెడీ లేట్ 11-12:30 అవుతుందా ఇక్కడ. 3 hours ఎనఫ్ మనకు. సో లోపలికి ఎంటర్ అయిపోయినాము. నా దగ్గర చిన్న బ్యాగ్ ఉంది, ఇదైతే ఏం తీసుకోలేదు. ఓన్లీ జస్ట్ ఒక టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసినాము. అండ్ కెమెరాస్ కూడా ఏం తెలియదు కాబట్టి ఆఫీస్ కూడా ఏం లేదు మనకు. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు బ్యాటరీ బగ్గీస్ ఉంటాయి. ఎండ మాత్రం టూ మచ్ ఉంది. పెరిగింది కదా ఎండ, ఫుల్ పెరిగింది. టూ మచ్. యాక్చువల్లీ వింటర్ పోవాలని అనుకుంటున్నాను. అవునా? ఫుల్ ఎండ ఉంది. మనం ముందే చెప్తున్నా, నో వాకింగ్ నడవలేము, ఫుల్ తగ్గించుకోపోతాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకు 5 o'clock వరకే ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 12 అయింది కాబట్టి 5 hours ఉంది మనకు గట్టిగా. 12:30 అయింది. 4 hours ఉంది అనుకుందాం. ఫస్ట్ మేజర్ మనం వెళ్ళి ఎలక్ట్రిక్ బగ్గీ టికెట్ తీసుకొని దాంట్లో కూర్చొని దాని తర్వాత లాస్ట్ కి ఉంటుంది సఫారీ. మొత్తం రాజు ప్లాన్ చేసి, నేనేం ప్లాన్ చేయలేదు. చలో మనకు బ్యాటరీ వెహికల్ టికెట్ కౌంటర్ ఇక్కడ. సో రాజు టికెట్ తీసుకుంటున్నాడు. ఒక టికెట్ వచ్చేసి 85 రూపీస్ గైస్. ఇది స్పెషల్. ఓన్లీ మన ఒక ఫ్యామిలీకి ఇలాంటి ఒక గ్రూప్ కోసం తీసుకోవాలనుకుంటే 2500. సో ఇది మనకు బ్యాటరీ వెహికల్ టికెట్ 85 రూపీస్ ఈచ్. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము. అండ్ ఫస్ట్ హాల్ట్, సెకండ్ హాల్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అట్లా ఒక్కొక్క జంక్షన్, అంటే సఫారీ పార్క్ దగ్గర, ఎలిఫెంట్ పార్క్ దగ్గర అట్లా ఆపుకుంటూ వెళ్తారు. సో అక్కడ మనం సఫారీ చేయాలనుకుంటే అక్కడి నుంచి వేరే టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇటు సైడ్ మనకు వాష్రూమ్స్, క్యాంటీన్ అదంతా ఉంటుంది. అండ్ అక్కడ ట్రైన్ కూడా ఉంటుంది. అది ఒకవేళ రన్ అవుతుందో అవ్వట్లేదు తెలియదు. అండ్ అక్కడ చూస్తారు కదా, అది ఎక్స్క్లూజివ్. ఒక మన గ్రూప్ వచ్చినా, ఒక ఫ్యామిలీ వచ్చినా, సో మనమే ఒక వెహికల్ సపరేట్గా బుక్ చేసుకుని వెళ్ళడానికి ఆ వెహికల్. అండ్ ఈ వెయిటింగ్ వచ్చేసి మన నార్మల్ టికెట్. బ్యాటరీ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది కాదు, శానిటైజర్ ఇవ్వాలా? చెప్పాలి కదా. ఏం చెప్తావు? ట్రైన్ రైడ్ కూడా ఉంటుంది. సో వచ్చినాక అది చేద్దాం. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, మనకు ఎంట్రన్స్లో ఫేమస్ టాటాయిస్ అయితే ఉంటుంది. అది 90 years, 120 years అట్లని చాలా ఓల్డ్ ఏజ్ టాటాయిస్ అయితే ఉంటుంది. బై వాక్ వస్తే మీకు ఫస్ట్ అవి కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం బ్యాటరీ వెహికల్ వెళ్తున్నాం కాబట్టి ప్రతిదీ అయితే కవర్ అవ్వదు, మెయిన్ మాత్రమే కవర్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది మన ఫస్ట్ స్టాప్. ముందుకనా? ఓకే ఓకేనా. సో ఇది మన ఫస్ట్ హాల్ట్. ఈడ కనిపిస్తుంది, ఈడ కనిపించేది అదే మరి అవి చూపిస్తావు. ఇక్కడ కనిపించే జంతువులన్నీ ఇటు సైడ్ వెళ్తే కనిపిస్తాయి. సో మన వెహికల్ వెళ్ళిపోతుంది. అక్కడ అటు సైడ్ ఎక్కాలంట. ఏ వెహికల్ కనిపిస్తే ఆ వెహికల్ టికెట్ చూపెట్టి ఎక్కమన్నారు. సో 1, 2, 3, 4, 5, 6, 7, 10 ఉన్నాయి. వైట్ టైగర్ దగ్గరకు వచ్చినాం. మన హైదరాబాద్ జూ స్పెషల్ అన్నమాట ఇది. అదిగోండి వైట్ టైగర్. వీఆర్ వెరీ లక్కీ.
మామూలుగా టైగర్స్ పడుకొని ఉంటాయి ఏదైనా ఒక మూలకి. చూసినా ఒక సబ్స్క్రైబర్ వచ్చేసిండు. వైట్ టైగర్ ఎప్పుడైనా చూసారా? ఇది ఒకటి ఉంది కదా, ఇంకొకటి ఉందా? ఇది వైట్ టైగర్. నెక్స్ట్ వైట్ టైగర్ నెక్స్ట్ వెళ్దాం. ఇక్కడ మనకు వైట్ టైగర్ ఉంది. అండ్ అటు నుంచి ఇటు ముందుకు వస్తే జాగ్వార్. ఇక్కడ చూడవచ్చు ఎవరు అడాప్ట్ చేసుకోరు, ఏంది వాళ్ళ టైము అడ్రస్ ఏ టైం వరకు అని ఉంటుంది. సో ఇట్లా చాలా మంది అడాప్ట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మనకు తెలుగులో బోర్డు ఉంది క్లియర్గా. సో ప్రతి జంతువు దగ్గర మనకి ఇట్లా ఒక బోర్డు ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్. అంటే అది దాని ఆరిజిన్ ఎక్కడ ఉంటుంది, ఆహారం ఏంది, ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది ఏంది అనేది క్లియర్గా ఒక్కొక్క బోర్డు పైన ఇట్లా రాసి ఉంటుంది. జాగ్వార్ అక్కడ పడుకొని ఉంది. సో చూసుకోవచ్చు అక్కడ దాని కింద పడుకొని ఉంది నీడకు. ఎండ గట్టిగా కొడుతుంది కదా. లోపల కూడా ఉందేమో ఇంకోటి, బట్ బయట అయితే మనకు ఒకటే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 15 టైగర్స్ అంట. స్కాన్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేస్తే దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అదంతా వస్తుంది. టైగర్ కూడా పడుకొని ఉంది. ఎక్కడ? అక్కడ ఒకటే 15 అన్నారు. మరి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని? 15 టైగర్స్ ఓవరాల్ రా బాబు. చాలా పెద్ద ఫెన్స్. 15 అన్నారు. ఆ లోపల ఉన్నట్టున్నాయి చూడు. ఒకటి మాత్రం బయట ఉంది. ఫాక్స్ అదే అనుకుంటా. గుంటనక్క ఎట్లా ఉంది చూడు. అక్కడ ఉంది దాని ఇన్ఫర్మేషన్. చాలా యాక్టివ్గా ఉంది అది. అయినా మనం ఏమనుకున్నాం గుంటనక్క అన్నామా? ఆఫ్రికా ఇది చెప్పి చచ్చినట్టుంది. చాలా యాక్టివ్ ఉంది. దుంకుతుందేమో. అదో వాటర్ తాగడానికి ట్రై చేస్తుంది. సమ్మర్ స్టార్ట్ ఏడుంది గుంటనక్క? లోపల దాచుకుంది. మనం రెగ్యులర్ గా చాలా గుంటనక్కలు చూస్తూ ఉంటాం. మళ్ళీ కొత్తగా జూ పార్క్ లో ఎందుకు? ఈ పెన్సిల్ ఉండడం వల్ల ఏం కనిపించదు. అది గుంటనక్క. గుంటనక్క సేమ్ కుక్కలాగానే ఉంది. ఇది ఇంకొక ఉల్ఫ్, ఇండియన్ ఉల్ఫ్ అంట. లోపల ఉంది అది, బయట లేదు. వైల్డ్ డాగ్. టెంపుల్ ఉంది ఇక్కడ, హనుమాన్ టెంపుల్. ఇండియన్ వైల్డ్ డాగ్. ఇగో ఇక్కడ ఉంది చూడు. ఇగో ఇది వేట కుక్క తెలుగులో. అది కూడా కుక్కనే కావచ్చు. కుక్కనే, బట్ వేట కుక్క. వేట కుక్కనా అడవి కుక్కనా? అంతే, వైల్డ్ డాగ్ అంటే అంతే కదా. అంతే. నక్క గోల్డెన్ జాకిలా. ఇది ఉందిరా కొంచెం. ఇది ఉంది యాక్టివ్ గా. గోల్డెన్ జాకెట్. హలో నార్మలే ఉన్నాయి అన్ని. ఇవి అన్ని పెద్ద క్రూరంగా అయితే ఏం లేవు. అక్కడ పడుకుంటుంది. ఇండియన్ ఫాక్స్ గుంటనక్క మన కోసం బయట వచ్చింది. గుంటనక్క ఇద్దరు ఉన్నారు అన్నదమ్ములు. హలో హలో హలో. వే టు ఇండియన్ వైల్డ్ డాగ్. అన్ని ఇక్కడ మాక్సిమం నక్కలే ఉన్నాయి. అండ్ ఈ రైట్ సైడ్ మనకు జింకల పార్క్. మనల్ని అక్కడ డ్రాప్ చేసిండు, ఇక్కడ ఎక్కుమన్నాడు. వేరే వే టు బోటింగ్ కూడా ఉంది. ఈవినింగ్ వెళ్దామా బోటింగ్? అన్ని అంటే మనం. సో ఇక్కడ మనకు బటర్ఫ్లై పార్క్ ఒకటి. ఇవా ఈమో. తెలుగు కూడా అదే అంటారు. తెలుగు ఈము. చాలా జింకలు ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి, ఈములు ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. మా ఇంటి దగ్గర చాలా ఉంటాయి. అసలు వాల్యూ అయిపోతూనే ఉంటారు. కరిగిపోతుంటది దీని విలువ. మనం ప్రతి స్టాప్ లో ఎక్కినప్పుడు ఒక ముక్క కట్ చేస్తారు. ఇది బాగుంది. ఇది ప్రైవేట్ వెహికల్ లాగా ఉంది. ఏసీ వెహికల్ లాగా. అలా కూర్చోనా? టికెట్ ఉంటే కూర్చోండి. టికెట్ ఉన్నదా? టికెట్ ఉంటే దేంట్లోనే కూర్చోవచ్చు. ఎలిఫెంట్స్ దగ్గరికి వచ్చేసినాం. చాలా దగ్గరలో ఉన్నాం. అరే ఏంట్రా దీనికోసమేనా? ఇది వాష్రూమ్. అండ్ ఇటు ఎలిఫెంట్స్. సెకండ్ స్టాప్ ఎలిఫెంట్స్. ఫస్ట్ స్టాప్ లో మనకు మాక్సిమం నక్కలు, పులులు. ఇప్పుడు ఎలిఫెంట్స్. 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇది ఎలిఫెంట్ క్యాంప్. అండ్ లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. థర్స్డే 1:45. సో ఇది మనకు ఎలిఫెంట్స్. చాలా హ్యాపీగా గడ్డి మీద వేసుకుంటుంది అది. ఎండగుందేమో చూడు. ఎండగుంది కాబట్టి గడ్డి మీద వేసుకుంటుంది. 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. చాలా మంచి వ్యూ కావాలంటే ఈ ఫ్లైఓవర్ ఫుట్ ఓవర్ ఇది ఒకటి ఎక్కి వ్యూ చూసుకోవచ్చు. వచ్చేసింది బగ్గి. ముందుకు రా కబీర్. బగ్గి టికెట్ ఇక్కడ వాడేసిండు. ఇక్కడ చూడు. ఇందాక అక్కడ ట్రైన్ షాట్ తీసినాం. ఓ షాట్.
మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సఫారీ. నాన్ ఏసీ బస్సెస్, ఏసీ బస్సెస్ రెండు ఉన్నాయంట. అడల్ట్ 75 రూపీస్ ప్రైసింగ్, 40 చిల్డ్రన్స్కి. జేబు దొంగలు జాగ్రత్త. దొరికిందా టికెట్? ఎడ పెట్టుకున్నావు స్టోరీ కంటిన్యూ అవుతుంది మళ్ళా? సో ఇది మీరు కూడా గుర్తు పెట్టుకోండి. బగ్గి టికెట్ మాత్రం చాలా ముఖ్యం. మెయిన్ టికెట్ ఉన్నా లేకపోయినా అంత అడగరు, కానీ ప్రతి స్టాప్ లో ఎత్తున్నారు కాబట్టి ఆ టికెట్ జాగ్రత్త పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ టికెట్ తీసుకున్నాం. చూపెట్టు టికెట్. 3 టికెట్స్. అండ్ మన సబ్స్క్రైబర్ బ్రో, మీ పేరు? టీపీ నగర్ నుంచి వచ్చారు మనం కలవడానికి. 10 days నుంచి చెప్తున్నారు కలుద్దాం అని. సో బ్రో ఈ రోజు జూ పార్క్ వెళ్తున్నాం, వచ్చేయండి. నిజంగానే వచ్చేసారు, నేను కామెడీ అనుకున్నా. సో ఇప్పుడు ముగ్గురం కలిసి ఇంకా ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. 3 టికెట్లు తీసుకున్నాం అందుకే. అండ్ ఈచ్ టికెట్ 75 రూపీస్. ఇక్కడ మనకు ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది. సో మనకు నాన్ ఏసీ చాలా, ఏసీ అవసరం లేదు. చలో ఇంక వెళ్దామా? ఈ లైన్ మొత్తం నాన్ ఏసీ వాళ్ళది, ఇది ఏసీ అంట. ఆల్మోస్ట్ ఒక 2 బస్సులు అవుతారు, బట్ స్టిల్ బస్ అయితే రావట్లేదు. ఇక్కడ కౌంటర్, ఆ బస్సు అది ఏసీ అన్నమాట. సో జనాలు లేకపోయినా ఆ బస్సుని తీసుకొచ్చారు. ఇంతమంది నార్మల్ బస్ కోసం వెయిట్ చేస్తారు. నార్మల్ బస్ వస్తలేదు. ఇక్కడ కొంతమంది ఉన్న ఏసీ బస్ వచ్చేసింది. కలిసి ఇంకొక నెక్స్ట్ బస్ అవుతుందేమో మంది. సో దీనికి గ్రిల్ ఇట్లా ఉంటది, దానికి జస్ట్ ఇట్లా గ్లాస్ ఉందంటే. ఏసీ బస్ కదా అది, ఆ లోపలికి వెళ్తుంది. ఎందుకన్నా కానీ ఇదే బెటర్. లేదు, చూపిస్తా పని. ఐ థింక్ మన అలా కలవమనుకుంటా. అయిపోయింది బస్ మనం అనుకున్నట్టుగానే. ఒక 20 మెంబర్స్ ఉంటారు అనుకుంటా. ఆ ముందు దొరికితే బాగుంటది, కానీ ఎవరో ఒకరు వెళ్ళి కూర్చుంటారు, పిల్లలు లేదంటే పెద్దవాళ్ళు అట్లా. పరిగెత్తు నువ్వు ఆ ముందు సీట్ అదొకటి కబ్జా చేసి. చూద్దాం, వచ్చేసింది మన బస్సు కూడా. మరి అయిపోద్ది. చలో స్టార్ట్ అయిపోయింది. విండో సీట్ దొరుకుతుంది అనుకున్నా. డేంజర్. ఏంటండి? ఏసీలో ఏముండదు కబీర్, ఏసీలో ఏసీ మాత్రమే ఉంటది. ఇక్కడ అన్నీ ఉంటాయి అంతేగా. అంతే. మొదటి స్టాప్ లైన్స్ అంట, కనిపిస్తున్నాయా? లైన్ 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 కరెక్ట్. చెట్టు తెచ్చి పెట్టిన అదిగో 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 వచ్చింది. ఏం కనిపించట్లేదా? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. నాకు తెలుసు ఎక్కువ టైం ఓన్లీ కూర్చోవడం, తినడం, పడుకోవడం. ఒక్కసారి ఇటు రావాలి, సేమ్ దీపక్ లాగా. ఒక్కసారి ఇటు. దీపక్ లాగానా? అదో మంచి నిద్రలో ఉంది అది. సడన్ గా మనకి ఇక్కడ వచ్చి చేతి పెడితే మన చేతులు గాని రా. ఏం కాదు, నిజంగా చెప్తాను. ఎలాంటి రా అని చూస్తుంది అది. చూసినా నేను యూట్యూబ్ లో ఇట్లా వచ్చి పెట్టదు ఇక్కడ. అవును, అట్లా పెడితే బాగుంటది. అక్కడ అన్ని ఉన్నాయి, బట్ ఇది ఒకటి ఓపెన్ ఉంది. అది నేను చెప్పినట్టు కరెక్ట్. తన్నాడుతుంది. ఏమంటుంది? అన్న చెప్పిన కరెక్ట్. తన్నాడుతుంది. లాయన్ పర్మిషన్ తీసుకున్నా. అరే క్రేజీ క్రేజీ క్యూట్ గా ఉంది కదా రాజు. దాని కొమ్ములు చూడు ఎంత బాగున్నాయో. బాగున్నాయా? రైట్. టైగర్ ఇది? బెంగాల్ టైగర్, నార్మల్ టైగర్? లేదు అంతేనా? మళ్ళీ దీనిలో గేట్లు, మళ్ళీ అలా గేట్ అంటే బయటకు వస్తాయి కదా. నిరాశలో ఉన్నాను నువ్వు అయితే. ఏమి ఎక్స్పెక్ట్ చేసినా?
చాలా దగ్గరికి వచ్చి నేను వేణి పంజా కొడుతుంది అనుకున్నా. బైసన్ బైసన్ బట్టి ఫైట్ చేస్తారు దాన్ని. అదే అది అగో కొట్టినందుకే కొమ్మిరిగిపోయింది. బైసన్, ఇండియన్ బైసన్ అనుకుంటుంది. అలర్ట్ అయిపోయింది. అనుకున్నంత అయితే లేదు, బట్ ఓకే. హైదరాబాద్ లో ఈ మాత్రం ఉండడం గ్రేట్. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, ఇట్లా రాగానే లైన్ లో వచ్చి పంజతో కొడతాయి, చాలా ఇట్లా వచ్చి ఇట్లా పెట్టరేమో అనుకున్నాం చేతులు. అంత లేదు, బట్ ఓకే. మరి తీసి పడేసేలాగా లేదు. నిజంగా హ్యాపీ ఎక్కడ ఫీల్ అయినా అంటే ఆ లాయిన్ ని బయట ఓపెన్ గా చూసినాం కదా దగ్గరలో, అప్పుడు కొంచెం మంచిగా ఫీల్ అయింది. నేను మొన్న మస్తు ఎంజాయ్ చేసిన అసలు తెలుసా తిరుపతిలా. బాగుండే. బట్ హైదరాబాద్ అందరం అంత దూరం వెళ్ళలేం, బట్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మనం మన రైడ్ స్టార్ట్ చేయాలి. మనం ఈ సైడ్ నుంచి వచ్చినాం, బైసన్ దగ్గర నుంచి. సో ఇటు ఎగ్జిట్ అంట. అండ్ ఇంకా మన దగ్గర 3 హాల్స్ ఉన్నాయా, 3 టికెట్స్ ఉన్నాయి. అగో బ్యాటరీ బగ్గి వచ్చింది. జరగాలి అడుగు. ఆరం పోయి ఇది చూస్తుంటే మనం అప్పుడు వెళ్ళినాం కదా కళ్ళకు పోయి ఆక్సిజన్ పార్క్, గుర్తుందా? లోపలికి వెళ్ళి వాటితో ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఏమన్నా లోపలికి అది బాగుంది. సంతానోత్పత్తికి కాలం అంట ఇది. నాకోసం బ్లాగ్ చేస్తా. ఇది ఇది హలో ఏంది అంతో ఇంతో కొంచెం క్లోజ్ అప్ అంటే ఇది ఒక్కటే కనిపించింది మాకు అప్పటి నుండి. సఫారీలో కూడా ఇంత క్లోజ్ ఉండాలి మన కోసమే. రెడీగా ఉంది. ఏం చేస్తుంది ఏంది జాగ్రత్త. రెడీగా ఉంది నిజంగా అది, కానీ చేయదురా. ఇంత డిస్టెన్స్ రాదు. చేస్తే ఏం చేస్తాం? రాదురా నాకు తెలుసు. రెడీగా ఉంది అది. ఫుడ్ పెట్టారేమో అని చూస్తుందిరా అది. వెళ్ళు మరి, ఫుడ్ పెడతాం. వెళ్ళు మరి. నేనే ఫుడ్ దానికి ఏ ఫుడ్ నచ్చదు. అండ్ ఇది చాలాసేపు ఇట్లా నించోని, అంటే అది ఫుడ్ కోసం వెయిట్ చేస్తుందా లేదంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందా అర్థం కాలేదు. బట్ చాలాసేపు ఇట్లనే నించొని ఉంది, చాలా మంచి అనిపించింది. ఇది నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన. ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. ఫుడ్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. రైనో డైరీ పార్లర్ అంట. పఫ్, సమోసా, పాప్కార్న్, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ సబ్ కుచ్. సో అయిపోయింది, వెళ్తున్నాము ఇక్కడ నుండి. ఇక్కడనే మనం బియర్స్ అవన్నీ చూసింది ఇటు సైడ్. ఎంత బాగా ఏడుస్తుంది పాప. అవి ఒకటే ఉందా? అక్కడ కూడా ఉంది. అట్లనే కలిసిపోయింది అది అసలు. అదే జిరాఫ్లు కింద కూర్చుంటే లేవలేవు అంట తెలుసా? అవునా? కదిలింది. వచ్చేసాం ఫైనల్ స్టాప్. అన్న ఇదేనా అన్న ఫైనల్? ఇటున్నాయా? ఓకే. క్రొకడైల్ పాండా? పాండ్ కాదు, బయటనే ఉంటాయి అవి. క్రొకడైల్ పార్క్ లేదు. స్మెల్ ఇగో స్మెల్ చాలా బాగా వస్తుంది చూడు. ఇవి సూపర్ ఉంటుంది స్మెల్. అవును, రాక్ ఉండదు అది. అదే కదా మ్యాజిక్ ఇక్కడ. అసలు మనం అక్కడికి వెళ్ళేంత వరకు కూడా అది తెలియదు. ఇంకో ఇక్కడ అక్కడ కదలవా అవి చెట్టు పక్కన. సమ్మర్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అవునా? చాలా, ఎందుకంటే అది లేదు మడ్ ఉంటది కదా, మడ్లు ఇట్లా ఇట్లా చేస్తుంటాయి మొత్తం. చిన్న అది అక్కడ జరుగుతుంది, అది జరుగుతుంది. వాల్ ఆఫ్ రెప్టైల్ చూపిస్తా, పోదాం. జేబు దొంగలు జాగ్రత్త. సో దీని ప్లాన్. అండ్ ఎక్కడ ఉంది? అగో ఇండియన్ రాక్ పైథాన్. సో ఇక్కడ చాలా ఉంటాయి ఇంకా మనకు లైన్ గా.
ఎక్కడుందో కూడా కనిపెట్టడం కష్టం దీంట్లో అసలు. అగో పైథాన్ సేమ్ పుష్ప మూవీలో ఉంటది కదా అట్లనే ఉంది అది. అదో అక్కడ పాములను కూడా కంప్లీట్ చేసినాం. చాలా ఉండే, అన్ని చూపెట్టడం కూడా అంత బాగుండదు. నాకు బేసిక్గా అంత నచ్చదు అన్ని చూపెట్టడం. కొన్ని మేజర్ చూపెట్టుకుంటూ వచ్చినాను. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. టుక్కు బ్యాట్సా ఏంది ఇది? అంత చీకటి ఉంది. ఏముంది అసలు లోపల ఏం లేదు, మొత్తం చీకటి ఉంది. స్మెల్ కూడా అంత బాగాలేదు. ఆల్ రైట్, ఏడుంది? ఐ థింక్ ఇది టికెట్ కౌంటర్. ఇది టాయ్ ట్రైన్. అడల్ట్ 40, చైల్డ్ 20. హాలిడేస్ వీకెండ్స్ లా సేమ్. ఫస్ట్ రాగానే మనకు ఇక్కడ నుంచి వెళ్తాము. సో ఇది కనిపిస్తుంది మీకు. ఒకవేళ ఫస్ట్ ట్రైన్ ఎక్కాలనుకుంటే ఈ ట్రైన్ ఎక్కి కూడా మొత్తం తిరగవచ్చు. బట్ మేము లాస్ట్కి వచ్చినాము. మొత్తం అదే దిగలేం, ఒక రౌండ్ వేసుకొని వస్తుంది అంతే. హెడ్ 4 టికెట్లు అయినంట. లాస్ట్ 4 PM. ఇంజన్ ఏడుంది? ఇంజన్ ఇది టాయ్ ట్రైన్ ఇంజన్. చెప్పు ఏం లేదు, చెప్పాలిరా. ఇది ట్రైన్ ఇంజన్ మనకు ముందు సైడ్ చూసుకోవచ్చు. BHEL అంటే తెలుసా నీకు? 50 years గోల్డెన్ జూబ్లీ అప్పుడు కోల్ ఇంజిన్స్ ఉండే కదా. నెక్స్ట్ మనం వెళ్ళేది కూడా కోల్ ఇంజన్. ఇది కోల్ కాదు, నెక్స్ట్ మనం వెళ్ళేది కోల్ ఇంజన్. అది రైల్ ఫుల్ అయినాక మాత్రమే, అంటే ఫుల్ అంటే ఒక 60% ఫుల్ అయిపోయినాక టికెట్లు ఇచ్చినారు. ఒకటి 40 రూపీస్. ఇది నెహ్రూ జియోలాజికల్ పార్క్. స్టార్ట్ అయింది ఫైనలీ. 30 మందిని కూర్చున్నారు ఇక్కడ. అంటే వచ్చి కూర్చున్నాం ఒక అరగంట వరకు. అట్లీస్ట్ ఒక సగం మంది అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఫైనల్ గా స్టార్ట్ అయితే అయింది. అండ్ ఇక్కడ నుంచి మొత్తం వ్యూ చూడండి, ఇంకా ఎంజాయ్ చేయండి. ఆల్ రైట్, రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసినాం. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేసినాం. కొన్ని మిస్ అయి ఉంటాం, డెఫినెట్గా మిస్ అవ్వాల్సిందే. సో మేమైతే లైక్ ఒక 4 అవర్స్లో మొత్తం కంప్లీట్ చేసినాం. నేను రికమెండ్ చేసేది ఏంటంటే కొంచెం ఎర్లీగా రండి, ఎండలో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేరు. అండ్ ఇంకోటి బగ్గీ రైడ్ ఒకటి అండ్ టాయ్ ట్రైన్ డెఫినెట్గా ట్రై చేయండి. సఫారీ అనుకున్నంత లేదు, బట్ హైదరాబాద్లో ఇంత ఉండడం ఏమంటావు చెప్పు. సఫారీ అనుకున్నంత లేదు, బట్ ఓకే, డీసెంట్గా ఉంది. సో ఇది దీనికి సంబంధించిన లొకేషన్ కానీ ప్రైసింగ్ డీటెయిల్స్ కానీ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో కవిర్ బ్లాగ్స్ ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఉంటారు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యే ఉంటారు. ఎందుకు అవుతారా? ప్రతి ఒక్కరు అవ్వరు, చెప్పాలి. చెప్పు మరి. అది ఆల్సో సబ్స్క్రైబ్ టు కబీర్ బ్లాగ్స్. అండ్ నేను ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ ని ప్రమోట్ చేయట్లేదు. ఈ మధ్యలో కాదు, నా లాస్ట్ ట్రిప్ ఎప్పుడు అప్పటి నుంచి ప్రమోట్ చేయట్లేదు. సో నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్గా ఉంటా. ఎక్కడికి వెళ్తున్నా ఏంది అనేది అక్కడ స్టోరీస్ పెడతా ఉంటా. సో ఇక్కడ ఉంది కదా, ఈ ఐడికి ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. అడ్వాన్స్ టెక్నాలజీ దాని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ వెళ్ళిపోతారు. అంత లేదు, పాస్ అయిపోద్ది వీడియో. సో థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. అంటే లైక్ మేము మా ప్లాన్ లో లేదు, మేము ఇద్దరు తిరుగుదాం అనుకున్నాం, బట్ ముగ్గురం మంచిగా ఎంజాయ్ చేసినాం అనుకుంటా. బోర్ కొట్టిందా? ఓకేనా?
ఇంకా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది Okay. అంత దూరం నుంచి వచ్చినా ఇంకా ఇక్కడ థ్రిల్లింగ్ ఉండే అన్ని సో అది ఫుల్ అలసిపోయినాం, వెళ్ళి తినాలి. ఇక్కడ నుంచి కొంచెం వెళ్ళి తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. 4 అయిందా? అండ్ ఇంకోటి ఏంటంటే 5 వరకే కదా, 5 వరకే ఉంటది. అండ్ మనకు మండే హాలిడే ఉంటది, డెఫినెట్ గా గుర్తు పెట్టుకోండి. బాయ్. బాయ్.